సినిమా తెలుగు సినిమా యాక్టర్స్ అందరూ కూడా విరాళాలని చాలా అద్భుతంగా అందించడం జరిగింది. విజయవాడకు కావచ్చు, ఇటు తెలంగాణకు కావచ్చు. అందులో ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 6 crores, అలాగే ప్రభాస్ 2 crores, తర్వాత చిరంజీవి గారు 1 crore, రామ్ చరణ్ గారు 1 crore, అల్లు అర్జున్ గారు 1 crore, జూనియర్ ఎన్టీఆర్ గారు 1 crore, మహేష్ బాబు గారు 1 crore, నాగార్జున గారు 1 crore, బాలకృష్ణ గారు 1 crore, సాయిధరం తేజ్ 25 lakhs, సిద్ధు జొన్నలగడ్డ 30 lakhs, వరుణ్ తేజ్ 15 lakhs. ఇట్లా చాలా మంది కూడా స్పందించి వారి వారి విరాళాన్ని అందించడం జరిగింది. ఇది డెఫినెట్గా హర్షణీయమే. అయితే ఈ విరాళాలు సద్వినియోగం అవుతాయా, కరెక్ట్గా బాధితులకు అందుతాయా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. దానికి ఏంటంటే ఆన్సర్? అందుతాయండి, అందవో అని అనుకోవటానికి లేదు. ఎక్కడన్నా ఒకటి అరా ఏదన్నా అటు ఇటు జరిగినా కానీ అందుతాయనే నమ్ముదాం మనము. అయితే ఇక్కడ సినిమా వాళ్ళు ఇంతలా ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకుని కష్టానికి చలించిపోయి ఇచ్చారు అని చెప్పి మనం అనుకుంటున్నాము. ఒక రకంగా వాళ్ళు ఆ మాత్రం బాధ్యతగా ఫీల్ అయ్యి ఇవ్వటము అనేది, అంటే మనం సినిమాలు చూసి మన సినిమాలు జనాలు చూశారు, ఆ జనాలు ఇవాళ కష్టాల్లో ఉన్నారు. ఇవాళ ఇది కొత్త కూడా కాదు, ఎప్పుడో పాత రోజు నుంచి అక్కినేని నాగేశ్వరరావు, రామారావు గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళు అసలు 77 తుఫాన్ అప్పుడు చాలా చేశారు వాళ్ళు. అలాగే మహిళా ఆర్టిస్టులు కూడా వాళ్ళతో పాటు వచ్చి జోలు బట్టి డబ్బులు ఇచ్చిన, వసూలు చేసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మహానటి సావిత్రి ఆవిడ నిలువు దోపిడీ ఇచ్చారు, వరదలకే ఆవిడ కూడా నిలువు దోపిడీ ఇచ్చారు. అయితే ఆవిడ కాదండి, యుద్ధం కోసం ఇచ్చారు, పిఎంకి యుద్ధం కోసం ఇచ్చారు. అయితే నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, వీళ్ళందరూ ఇచ్చారు, బాగుంది, సంతోషం. అసలు వీళ్ళంతా ఏంటి, మేము సినిమాలు మేము ఎంత తీసినా ప్రజలు చూస్తేనే కదా, ఆదరిస్తేనే కదా మాకు డబ్బులు వచ్చేది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కానీ మరి వాళ్ళ ఒక రెస్పాన్సిబిలిటీగా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేస్తున్నారు. మరి పొలిటీషియన్స్ కూడా దగ్గర కూడా చాలా డబ్బులు ఉంటాయి కదా, పొలిటీషియన్స్ ఎందుకు ఇవ్వరు? పొలిటికల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు లేదు ఈ దేశంలో? అసలు ఎక్కడన్నా ఒక పొలిటీషియన్ ఇవ్వడం చూసారా మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్ప గా కాకపోయినా ఇప్పుడు డెప్యూటీ సీఎం ఆయన డిప్యూటీ సీఎం గా ఇచ్చారు తప్పితే అసలు పొలిటీషియన్స్ ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు భువనేశ్వర్ గారు 2 కోట్లు ఇచ్చారు, ఆవిడ బిజినెస్ పీపుల్గా ఇచ్చారు అనుకుందాం, చాలామంది బిజినెస్ పీపుల్ కూడా ఇచ్చారు. కానీ నేను అనేది ఏంటంటే, అసలు రాజకీయ నాయకులు వీళ్ళు ఈ ప్రజల వల్లే కదా, చొక్కా లేనోడికి చొక్కా వస్తుంది, సైకిల్ లేనోడికి సైకిల్ వస్తుంది, తర్వాత స్కూటర్ వస్తుంది, తర్వాత కారు వస్తుంది, ఇల్లు లేనోడికి పెద్ద పెద్ద బంగ్లాలు వస్తున్నాయి, వ్యాపారాలు వస్తున్నాయి. మరి వీళ్ళెందుకు వీళ్ళు సంపాదించిన దాంట్లోంచి ఇవ్వాలనుకోరు? వీళ్ళేదో ప్రజలకు సేవ చేస్తున్నట్టు పోజులు కొడతారు ఎందుకు? ప్రజల మీద వీళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వచ్చు కదా. ఎంతసేపు దండుకోవడము, దోచుకోవడము, దాచుకోవడం తప్పితే ప్రజలకు ఏమి ఇవ్వరా వీళ్ళు అనేది వీళ్ళందరూ ఇస్తుంటే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు బిజినెస్ పీపుల్ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. సామాన్యులు కూడా ఇస్తున్నారు, వచ్చినట్టుగా అసలు నమ్మరు. 10 రూపాయల విరాళాలు ఇస్తున్నారు వాళ్ళు ఉన్నారంట, 100 రూపాయల విరాళాలు ఇస్తున్న వాళ్ళు ఉన్నారంట. కొంతమంది నాకు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఫోన్లు చేసి ఎలా పంపించాలి డబ్బులు అని అడుగుతున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇలా జరుగుతుంది అనే ఒక బాధ వాళ్ళకి. అసలు ఒక చిన్న వాటర్ ప్యాకెట్ ఇచ్చినా గానీ ఈ టైంలో ఇచ్చినట్టే కదా, గుక్కడి నీళ్ళు ఇచ్చినా సరే. మరి తిండి, అసలు బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు, బిస్కెట్లు తిండి ఇచ్చేవాళ్ళు సామాన్య ప్రజలు కూడా. అవునండి, ఇప్పుడు విజయవాడ సామాన్యులతో కూడా సరిపోవట్లేదు, సామాన్యులు కూడా వరద లేని ప్రాంతాల్లో వాళ్ళు వచ్చి వీళ్ళకి ఇస్తున్నారు, వరద వచ్చిన ప్రాంతాల్లో వాళ్ళకి ఇస్తున్నారు. మరి రాజకీయ నాయకులకి ఏమీ పట్టట్లేదు. ఎంతసేపు వాళ్ళ కేసులు, వాళ్ళ బెయిళ్ళు, వాళ్ళ గోలే వాళ్ళకి తప్పితే వాళ్ళ బాధ, వాళ్ళ గోల వాళ్ళకి పట్టట్లేదు. ఏదేమైనా ఈ విధంగా రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి. మనం ఎవరి మీద అయితే ఆధారపడి బతుకుతున్నామో, ఎవరైతే మనకి ఒక రకంగా ఓట్లేసి మనని పైకి తీసుకెళ్తున్నారో, మనకింత అధికారాలు కట్టబెడుతున్నారో, అలాంటి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు మీరు కొట్టుకోవడం, మీరు తన్నుకోవడం కాకుండా ఇలాంటి సందర్భాలైనా అన్ని పార్టీలు ఏకమయ్యి ప్రజలకు సేవ చేయాలి. డెఫినెట్లీ. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తారీఖున జరిగింది. ఆయన సింగపూర్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ పాయింట్ని లేవనెత్తారు కొంతమంది అపోజిషన్స్ వాళ్ళు.
మీరు అన్నట్టుగా రోజా గారు కూడా ఆయనని దుమ్మెత్తిపోసిన సందర్భం ఉంది. మరి ఆవిడ ఎంత విరాళాలు ఇచ్చారు అంటే ప్రశ్నార్థకమే. ఆవిడ విరాళాలే కాదండి, ఇప్పుడు ఆయన ఇక్కడ వరదలు వస్తాయి అని తెలియక ముందే సింగపూర్ వెళ్ళుంటాడు. సరే ఎగ్జాక్ట్లీ వచ్చేసాడు. అయితే అసలు ఆయన ఊర్లో లేని ఆయన ఏం చేయలేదు, పీకి పందిరేయలేదని చెప్తున్నావు నువ్వు పోయినసారి వర్షాలు వస్తుంటే గొడుగేసుకొని వానపాటలు పెట్టుకొని నువ్వు డాన్సులు చేసి అవి నువ్వు సోషల్ మీడియాలో పెట్టావు. మరి నిన్నేమనుకోవాలి? అందుకని మీరు చేసినవన్నీ జనాలు ఇంకా మర్చిపోలేదు, జనాలకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమి రాలేదు. అందుకని మీరు అనవసరమైన మాట్లాడుకోకుండా ఇప్పుడు ప్రజలకు పనికొచ్చేది ఏదన్నా మాట్లాడాలి. మీ వంతు సాయంగా మీరు ఏదన్నా చెయ్యండి. ఇప్పుడు జబర్దస్తులు బోలు డబ్బులు సంపాదించుకున్నారు, అలాగే మంత్రిగా మీరు ఏమీ సంపాదించుకోలేదంటే ఎవరు నమ్మేంత పిచ్చోళ్ళు లేరు ఇక్కడ. వాటిలోంచి కొంచెం తీసి ఇవ్వండి. ఇప్పుడు నీకు డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పి బోలెడు కార్లు ఉన్నాయి, మళ్ళీ కొడుకు ఇంకో బెంజ్ కారు కొనిపెట్టావు. ఇవాళ బెంజ్ కారు వేలం అయ్యి చెప్తాను, రోజా గారి కారు అంటే చాలా మంది కొంటారు. మరి ఆ డబ్బులు ఇవ్వు. అవి కుదరవు మనకి. ఆరోపణలు చేయడానికే మన నోరు పనికొస్తుంది. అందుకని చెప్పి ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడు ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ మీకు ప్రజలు మీకు భిక్ష పెట్టారు, రాజకీయ భిక్ష పెట్టారు. వాళ్ళని మర్చిపోతే మటుకు వీళ్ళు విశ్వాసఘాతకులు అంటారు, అంతే. ఖచ్చితంగా. ఇంకొక ప్రశ్న మేడం, ఈ రాజకీయ నాయకుల నుంచి ఇట్లాంటి స్వచ్ఛందంగా వాళ్ళు సేవ చెయ్యాలి అని రావాలి అని కోరుకోవడం అత్యాశ అవుతుందని అనుకోవచ్చా? అత్యాశ ఎందుకు? అత్యాశ ఎందుకు? ఇప్పుడున్న డిమాండ్ నో, అది ప్రజల హక్కు. మీకు మేము అధికారం ఇచ్చాం, మీరు మాకేం చేశారు అని అడిగే హక్కు ఉంది మనకి. రైట్, ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంది. ఇది వరకు ఎప్పుడైనా పొలిటీషియన్స్ అంటే అదర్ దాన్ ఎన్టీఆర్ గారు ఎవరైనా విరాళాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇది వరకు? అంటే సినిమా వాళ్ళు కాదండి, పొలిటీషియన్స్. పొలిటీషియన్ అయినాక ఆయన కూడా ఇచ్చారని నేను అనుకోను. వాళ్ళు యాక్టర్ గా ఉన్నప్పుడు సార్ అసలు మామూలుగా అయితే ఈ పొలిటీషియన్స్ ఇది వరకు కూడా ఎవరైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని? ఏమో, వాళ్ళ పుట్టినరోజులకి వాళ్ళ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకుని ఏవేవో అన్నదానాలు అవి చేస్తారు తప్పితే ఆకలేసే వాడికి పెట్టే పరిస్థితి అయితే లేదు వాళ్ళకి. సో రియల్ హీరోస్ లానే ఉన్నారు డెఫినెట్ గా. హీరోల్లాగా బిల్డప్ ఇచ్చే వాళ్ళు జీరోలుగా మిగిలేటటువంటి పరిస్థితి కూడా ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చేసేటటువంటి నాయకుల మీద అట్లీస్ట్ దుమ్మెత్తిపోయకుండా ఉంటే చాలు అని, ఇంకా వాళ్ళకి అడ్డం పడకపోతే చాలు, అట్లీస్ట్ లీస్ట్ గా అదే